బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వివేక హత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుపైన స్టే విధించింది. కడప కోర్టు ఉత్తర్వులు భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయని సుప్రీం ధర్మాసనం తెలిపింది. సుప్రీం తీర్పుతో వైఎస్ షర్మిల, సునీతలకు ఊరట లభించినట్లయింది. సీఎం జగన్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వివేక హత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక సుప్రీంకోర్టులో సీఎం జగన్ కు మరొక షాక్ ఎదురైంది. వైఎస్ షర్మిల, సునీతలకు ఓటు లభించింది. వివేక హత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఇక షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపై కూడా స్టే విధించింది. కడప కోర్టు ఉత్తర్వులు భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. సీఎం జగన్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వివేక హత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారం ప్రస్తావించకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపైన స్టే విధించింది. కడప కోర్టు ఉత్తర్వులు భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయని సుప్రీం ధర్మాసనం తెలిపింది. సుప్రీం తీర్పుతో వైఎస్ షర్మిల, సునీతలకు ఊరట లభించినట్లయింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మీద మాట్లాడకూడదని చెప్పి ఇచ్చినటువంటి తీర్పు కూడా ప్రస్తుతం వైసీపీ పార్టీకి కూడా ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే సుప్రీంకోర్టు స్టే విధించింది దీని మీద కూడా ఏదైతే షర్మిల కానీ లేదంటే వివేక కూతురు సునీత కూడా ఈ భావ ప్రకటనకు భావ స్వేచ్ఛకు కూడా విఘాతం కలిగించే విధంగా ఉంది. కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలు అని చెప్పి ప్రస్తుతం సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి స్టే కూడా ఇటు జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ పార్టీకి తీవ్ర ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఏదైతే ఎన్నికల్లో పదే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి కూడా నిందితుడు హంతకుడు అని చెప్పి ప్రస్తావిస్తూ వస్తున్న దాని మీద కూడా ప్రస్తుతం కడప కోర్టులో ఏదైతే కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు కూడా పిటిషన్ దాఖలు చేస్తారు. ఈ పిటిషన్ చేసినటువంటి కడప కోర్టు కూడా తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఈ కేసు కూడా పూర్తిగా ఎన్నికలు అయిపోయిన వరకు కూడా ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పి తీర్పుని ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం వాళ్ళు హైకోర్టుకు వెళ్లడం జరిగింది. హైకోర్టులో కూడా కడప కోర్టులోనే తెలుసుకోవాలని చెప్పి ప్రస్తుతం సునీత అలాగే షర్మిల అలాగే ఏదైతే పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి కూడా చూపించింది. ప్రస్తుతం వాళ్ళు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఏదైతే పిటిషన్ విచారించిన అనంతరం ప్రస్తుతం సుప్రీంకోర్టు కడప కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వును కూడా స్టే విధించడం జరిగింది. దీంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే కడప జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు అలాగే వైసీపీ పార్టీ శ్రేణులు కూడా తీవ్ర ఎదురు దెబ్బ చెప్పవచ్చు. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇంకా ఎన్నికలు ఫలితాలు విడుదల క్రమంలో ప్రస్తుతం ఇటువంటి ఆదేశాలు జారీ చేసిన తరుణంలో వాళ్ళ సునీత గానీ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత కూడా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కూడా తీవ్ర విఘాతం కలిగించే విధంగా ప్రస్తుతం వాళ్ళకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.